హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను క్రియేషన్స్. ఈ కార్తీక మాసంలో స్పెషల్ రెసిపీ అండి, నేతి బీరకాయ పచ్చడి అనమాట అండి. ఖచ్చితంగా తినాలి అంటారు కదా, కంద బచ్చలి ఇలాంటివన్నీ కార్తీక మాసంలో. సో నేనైతే ఆ చట్నీ చేశానమాట. పౌర్ణమి రోజున ఫాస్టింగ్ చేసి నైట్కే భోజనానికి అవి చేశానమాట. దానికి వచ్చేసి ఫస్ట్ అయితే మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ధనియాలు అవన్నీ వేయించుకోవాలండి. పచ్చిమిర్చి కూడా మనకు కారానికి సరిపడా చూసి 2 బీరకాయలు అయితే తీసుకున్నానండి. ముక్కలు వేసి మగ్గించాలి ఒక కడాయిలో. ఆ పప్పులన్నీ వేపుకొని తీసేసాక ఈ 2 బీరకాయలు ముక్కలు వేసాను, కొంచెం సాల్ట్ వేసాను. వాటర్ అయితే వస్తుంది, ఎందుకంటే ఆల్రెడీ బీరకాయలో కూడా వాటర్ ఉంటుంది కదా. సో ఆ వాటర్ అంతా వచ్చేదాకా కొంచెం బాయిల్ అవ్వాలి, టేస్ట్ కోసం అనమాట. కమ్మగా ఉంటుంది, బాగుంటుంది అనమాట. టమాటో వేసాను అండ్ కొత్తిమీర కూడా హెల్తీ కదండి. సో కొత్తిమీర కూడా వేసుకున్నాను ఉందని చెప్పి. అవి మొత్తం వేసి మగ్గనివ్వాలి. వాటర్ అది వచ్చి బాగా బాయిల్ అవుతుంది అనమాట, మొత్తం అంతా కుక్ అవుతుంది. అలా కుక్ అయ్యి దగ్గర పడ్డేదాకా చేసుకుని స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలండి. నెక్స్ట్ వచ్చేసి మనం ఆల్రెడీ వేయించుకున్న పోపులు అవి మిక్సీ జార్లో వేసి మిక్సీ చేసుకోవాలన్నమాట. సో కార్తీక మాసం చాలా స్పెషల్ కదండి. ఎలాగైనా స్వామివారికి పూజలు అవి అందరూ స్వామి మాలలు అవి వేస్తూ ఉంటారు. చాలా ప్రాశస్త్యమైన నెల అన్నమాట మన నవంబర్ కార్తీక మాసం నెల. పూజలకి ప్రత్యేకం అన్నమాట ఆ మంత్ అంతా. సో కంద బచ్చలి ఇలాంటివన్నీ కూడా తింటుంటారు, పిక్నిక్స్కి అది వెళ్తుంటారు కదండి. ఇగో ఇది జార్లో అయితే నేను ఆ దినుసులు వేపుకున్నవన్నీ వేసి గ్రైండ్ చేశాను. కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలండి, మరి పేస్ట్లో అయితే బాగోదు. సో ఆల్రెడీ బాయిల్ చేసి కూల్ అయిపోయిన బీరకాయ ముక్కలు, టమాటా ముక్కలు అన్నమాట వేసి మిక్సీలో ఒకసారి మిక్సీ పట్టుకోవాలండి. మరీ మెత్తగా అయితే చేయొద్దు, మరీ పేస్ట్లా ఉంటే బాగోదు. కొద్దిగా టేస్ట్ కోసం చిన్నది చింతపండు యాడ్ చేశానండి. నార్మల్గా అయితే వెల్లుల్లి వేసుకోవచ్చు, తాలింపు కూడా వేసుకోవచ్చు. నేనేంటంటే ఆ రోజు కార్తీక మాసం స్పెషల్ కదండి, ఉల్లి వెల్లుల్లి అవి వాడకూడదు కదా. సో అందుకని నేను వెల్లుల్లి అయితే వేయలేదు. బట్ టేస్ట్ అయితే చాలా అద్భుతంగా ఉందండి. ఈ రెసిపీని ట్రై చేసి చూడండి ఖచ్చితంగా. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.